హాయ్, ఈరోజు మనం ఈ సీజన్లో దొరికే బుడగక్కరకాయతో కర్రీ చేసుకోవడం ఎలాగో చూపించబోతున్నాను. ముందుగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని చూపించిన బుడగక్కరకాయలను పొట్టు తీసి ఇలా కట్ చేసుకొని ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకొని గిన్నె స్టవ్ మీద పెట్టి ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఇది ఈ సీజన్లో దొరుకుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేస్తారు. ఇది అందరికీ ఖచ్చితంగా 80% మందికి నచ్చిన కర్రీ. ఇలా ఆయిల్ వేసి ఆనియన్ వేసి కొంచెం జీలకర్ర వేసి కొంచెం ఆనియన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించండి. లైట్గా కలర్ చేంజ్ అయ్యాక అందులో కొంచెం పసుపు, కరివేపాకు, ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న బుడగక్కరకాయ ముక్కల్ని వేసి కొంచెం సాల్ట్ కూడా వేసి కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో గ్యాస్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి. కాయ కొంచెం మగ్గాక అందులో కారం వేసుకొని కలిపి ఇంకా కొద్దిగా వేగాక ఇందులో మనం చేసి పెట్టుకున్న చింతపండు రసంని ఇందులో వేసుకొని కలిపి మూత పెట్టేసుకోవాలి. ఇక్కడ బుడగక్కరకాయలు చిన్న సైజులో ఉంటే కట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా పెద్ద సైజులో ఉన్న వాటిని మాత్రమే కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా మొత్తం కలిసాక ఇంకా ఒక 15 మినిట్స్ దాకా మరించి చూస్తే మనకు బుడగక్కరకాయ కర్రీ సూప్, ఎక్కువ సూప్ కాకుండా అలాగని తక్కువ సూప్ కాకుండా మీడియంలో ఈ కర్రీని ప్రిపేర్ చేసుకున్నాను. ఆనియన్ కూడా ఒకటి పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది ప్రైస్ ఎక్కువ కాబట్టి సూప్ మాత్రమే చేసుకుంటున్నా. అదే ఎక్కువ క్వాంటిటీలో దొరికినప్పుడు ఫ్రై చేసుకోవడం చేస్తుంటాము. ఇలా ఈ సీజన్లో వచ్చే బుడగక్కరకాయని మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా మంచి టేస్ట్ ఉంటుంది, ఇంకా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. నాకైతే ఇలా గింజ ఉన్న బుడగక్కరకాయలతో తినడం అయితే చాలా చాలా ఇష్టం. టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. దించే ముందు కొంచెం ఉప్పు చూసి ఏమైనా తక్కువ అనిపిస్తే ఉప్పు కొంచెం వేసుకొని కలుపుకొని ఇలా సర్వ్ చేసుకొని తినడమే. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ఈ సీజన్లో ఒక్కసారైనా కూడా ట్రై చేయండి, తప్పకుండా తినండి. నా ఛానల్ మీకు నచ్చిందా? ఇదే ఫస్ట్ టైమా నా ఛానల్ చూడడం? తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఇంకా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.